వెల్కమ్ టు ఆకెర్ న్యూస్. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించిన గ్రోత్ రేట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు. అంటే ల్యాండ్ కన్వర్షన్కి సంబంధించిన విషయం వచ్చేవరకు దాదాపు 50-60 ఏళ్ల కింద ఇండస్ట్రీ జోన్గా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు దాని చుట్టూ కూడా దాని కమర్షియల్ కానీ అదే రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ అన్నీ వచ్చిన తర్వాత అదే దగ్గర అట్లనే ఉంచి అదే ఇండస్ట్రీస్ జోన్గానే ఉంచితే నష్టం జరుగుతుంది. అసలు ఇక గ్రోత్ ఎట్లా వస్తుంది, ఒక విజన్ లేకుండా మనం ఒక స్టేట్ని ఎట్లా డెవలప్ చేస్తాం అనేది చెప్తున్నారు. మీరేమంటారు? ఐడియా చాలా మంచిదండి, కానీ దాన్ని ఇండస్ట్రీని కన్వర్షన్ చేసే ముందర ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఎవరైతే బతుకుతున్నారు అక్కడ వాళ్ళకి బయట వేరే చోట ఎప్పుడైతే ఇప్పుడు తెలంగాణ రైజింగ్లో చెప్పారు ప్యూరు ఇవన్నీ చెప్పారు, కోర్ అర్బన్ ఏరియా, పెరీ అర్బన్ ఏరియా ఇవన్నీ చెప్పారు, ప్లస్ అగ్రి అండ్ రూరల్ అగ్రి అని చెప్పారు. అక్కడ ఒక ల్యాండ్ ఎలొకేట్ చేసి చూపెట్టి దానికి ఈకో సిస్టమ్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి. అది చేయకుండా ముందర జియో పాస్ చేసేటప్పటికి అందరికీ డౌట్లు వస్తుంటే అందరికీ భయం పుట్టుకుంటుంది. అది నా ఇండస్ట్రీ అయిపోతుందని. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ అయిపోతుంది, కన్వర్షన్కి నేను డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్లస్ నేను మళ్ళీ కొత్తగా మొదలు పెట్టుకోవాలంటే నాకు ఇక్కడి నుంచి లాజిస్టిక్స్ కానివ్వండి, ఈకో సిస్టమ్ కానివ్వండి ఏవి లేనప్పుడు మాట్లాడుతుంటే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇది సాధ్యమా, ఆయన అనుకున్నది ఆయన కోరుకుంటున్నది ఇప్పుడున్న సిచ్యువేషన్లో లాస్ట్ 2 years ప్రభుత్వం చూసిన సిచ్యువేషన్లో కూడా ఈ కన్వర్షన్ అయిపోయి ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ప్యూర్ జోన్లో పెట్టేటప్పటికి మినిమం ఎంత స్పీడ్గా వాళ్ళు చేసినా కూడా 5-10 ఏళ్ళు అవుతుందండి. ఈ 5-10 ఏళ్ళు ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎక్కడికి వెళ్ళాలి, వేర్ విల్ దే గో, హౌ విల్. సో ఇలాంటి గైడ్ లైన్స్ ఇవ్వకుండా, రెండోది జియో 27లో ఓన్లీ విల్లింగ్ పార్టీస్ అని చెప్పారు, కానీ తెలంగాణ రైజింగ్లో మేము మార్చేస్తున్నాం అని చెప్పారు. సో ఈ క్లారిటీ కూడా ఇవ్వాలి కదా. అసలు క్లారిటీ లేకుండా ఎక్కడికి మారుస్తున్నాం, ఎందుకు మారుస్తున్నాం, ఏ యూనిట్లు మారుస్తున్నాం. సో పొల్యూటెడ్ యూనిట్స్ ఉన్నాయి, అవి మార్చండి. ఆల్రెడీ అవి తీసుకెళ్ళి బయట పెట్టారు. ఓఆర్ఆర్ దగ్గర చాలా మటుకు ఈ ప్లాస్టిక్ సంబంధించింది కానీ పొల్యూషన్ ఉన్నవన్నీ తీసుకెళ్లారు. బట్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో పొల్యూషన్ లేని యూనిట్స్ని ఎందుకు సఫర్ చేయాలి ఇమీడియట్గా? దానికి ముందర ఫస్ట్ ఈకో సిస్టమ్ చూపెట్టి నమ్మకం కుదిరించండి. ఇండస్ట్రీస్లో ఆల్రెడీ అక్కడ ఉంది ఎలాంటి ఫెసిలిటీస్. ఇప్పుడు జియో నెంబర్ 27లో అంటే ఈ క్లారిటీ కానీ ఆ తర్వాత ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ ఈ క్లారిటీ ఏమి ఇవ్వలేదా? లేదండి, అంత క్లియర్గా లేదు. వాళ్ళు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే మీకు ఇక్కడ కన్వర్షన్ అయిపోతుంది, ఎంతసేపటికి దాంట్లో జియో 27లో మాట్లాడింది ఏంటంటే విల్లింగ్ ఉన్న వాళ్ళు కన్వర్ట్ చేసుకోండి, దాని ప్రొసీజర్ చెప్పారు, దానికి ఎంత డబ్బులు కట్టాలో అని చెప్పారు. అంతేగాని ల్యాండ్ ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పారు, కానీ ఎక్కడ దానికి సిస్టమ్ ఏంది, ఎలా మార్చాలి. ఈ జియో 27లో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కన్వర్షన్ అంతా విత్ ఇన్ 90 days అని క్లియర్గా అది మాత్రం చాలా స్పష్టంగా ఇచ్చారు. కానీ 90 daysలో నేను ఇది కన్వర్ట్ చేసుకుంటాను, 90 daysలో నా యూనిట్ ఇక్కడి నుంచి అక్కడికి ఎట్టెళ్తుంది, సో యూనిట్ వెళ్ళడానికి 2 ఏళ్ళు పడుతుంది, 3 ఏళ్ళు పడుతుంది. ఆ క్లారిటీలు ఇంకా రావాలి, రాలేదు, బహుశా వస్తాయేమో.